హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేణుస్ షో ఛానల్, మై ఛానల్. ఈరోజు ఏం డిస్కస్ చేద్దామంటే ఆ టాపిక్ గురించి చెప్పబోయే ముందు మీకు ఒక క్వశ్చన్ వేస్తా. సో మీకు ఈ క్వశ్చన్ వింటాను మీకు అర్థమైపోవచ్చు. ఆ క్వశ్చన్ ఏంటంటే, మిమ్మల్ని ఒక 5 కుక్కలు తరుముకుంటూ వస్తే కరవడానికి ఏం చేస్తారు? సో 5 వద్దులేండి, 3 చాలు. ఉందా? సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందా? ఒకసారి ఊహించుకోండి, ఆ పొజిషన్లోకి వెళ్ళి తరుముకుంటూ వస్తే మీరు ఎలా సేఫ్టీని కాపాడుకుంటారు, కుక్కలు ఎలా తరుముకుంటారో దాని గురించి ఆలోచించి తర్వాత వీడియో చూడండి. ఆ టాపిక్ ఇదే అండి. సో మనం కరిచే కుక్కల నుంచి ఎలా సేఫ్టీగా బయటపడాలి. రేయ్, నా మీద గెలవాలని నీ తాపత్రయం నాకు చాలా బాగా నచ్చిందిరా. నుంచి నాకు తెలిసిన వేలో నేను కొన్ని ఏదో పాయింట్స్ రాసుకొని వచ్చా. సో ఆ పాయింట్స్ గురించి నేను చెప్తా. ఈ వీడియోకి ఎక్కువ టైం ఏమి తీసుకోలేండి, లాస్ట్ 2 వీడియోస్ లాగా. సో వితిన్ 7 లోపలే అనుకుంటున్నా, చూద్దాం. అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. ఈ కాలంలో ఈ మధ్య ఎలా అయిపోయిందంటే, సరే కొంచెం తొట్టపడ్డి ఇక్కడ. ఈ కాలంలో ఎలా అయిపోయిందంటే, పులులు సింహాల్లాగా కుక్కలు అయిపోతున్నాయి అన్నమాట. గొర్రె వస్తే ఎలా మనం భయపడిపోతాము, కుక్కను చూసినా కూడా అలా అయిపోతుంది ఈ మధ్య. అది మనము చూసేవేనో మన కుక్కల దగ్గరికి వెళ్ళి అవి ఎందుకు అలా వస్తున్నాయి దాని గురించి డిస్కస్ చేయను. బట్ కుక్కలు అలా వస్తే మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా మన సేఫ్టీని చూసుకోవాలి, ఆ సిచ్యువేషన్లో మనం ఎలా మెయింటైన్ చేయాలి, దాన్ని బట్టి నాకు తెలిసిన వ్యూస్ కొన్ని చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, కుక్క వస్తుంది అని చెప్పి భయపడకూడదు. ఫస్ట్ మనం భయపడకూడదు, అస్సలు భయపడకూడదు. మీరు భయపడినారా, దానికి అడ్వాంటేజ్ అనమాట. కుక్కకి అడ్వాంటేజ్. కుక్క ఎందుకు కరుస్తుంది అంటే, సో కుక్క కరవడానికి రీజన్స్ చెప్తాను. ఫస్ట్ దాని ప్లేస్లోకి వెళ్ళా కరుస్తుంది, కొత్త వాళ్ళని చూసినా కరుస్తుంది. కుక్కలు దాని పిల్లలు ఏమైనా ఉన్నా దానికాలు పోమనుకో, బట్ అయినా అలా ఆ రీజన్ వల్ల కరుస్తుంది. భయపడకూడదు కుక్కని. అసలు కుక్కని ఒక రకంగా కూడా చూడకూడదు. మనలాగా ఉండాలి. కుక్క ఉందని చెప్పి ఒక రకంగా పోవడము, ఒక రకమైన చూపు చూడడం అనుకో, అయిపోయాయి. ఫస్ట్ అటాక్ చేస్తే మనల్ని. ఇంకోటి, ఒకవేళ కుక్క మనం ఏం చేయకుండా వచ్చి మనకు ఎక్కడైనా పట్టుకుందనుకో పిక్క, ఏం చేయాలంటే ఫస్ట్ ఏడవకూడదు, భయపడకూడదు. గట్టిగా మన కంఠంలో కానీ మన మాటల్లో, అదే మన కళ్ళల్లో కంఠంలో కానీ ఎటువంటి భయం కనపడకూడదు. గట్టిగా అరచాలి ఏది అని చెప్పి. అట్లా చేస్తేనే దూరం పడి మన కంఠానికి కూడా భయపడి వెళ్ళిపోతాయి. అవును, It's not simple. It's not a joke. It was a war. ఇంకా కొన్ని కుక్కలు ఏదంటే చెప్తారు కొంతమంది, సో కుక్క అరవేటప్పుడు ఇట్లా కొట్టకూడదని. ఇది ఒక రీజన్ అనుకోండి. కొట్టినా కూడా వచ్చి అటాక్ చేస్తాయని. జస్ట్ మనం ఇట్లా ఇలా మూమెంట్ ఇచ్చినామనుకో, ఏమీ లేకుండా కూడా కొన్ని వెళ్ళిపోతాయి, కొన్ని వెళ్ళిపోవు. అది మనం ఇలాంటివి ఎలా మనము ఆ కుక్కని బట్టి, ఆ కుక్కని బిహేవియర్ని బట్టి మనం ట్రీట్ చేసుకోవాలి ఇలాంటివి. ఓకే, ఫస్ట్ మీరు భయపడకూడదు. కుక్కలే, అవేం పెద్ద కాదు. సో మీరు ఫస్ట్ అలా భయపడిపోతే మనం ఏం చేయలేం. ఈ సిచ్యువేషన్ ఎప్పటికైనా ఊరికైనా రావచ్చు, చెప్పలేము కూడా. బట్ వీఆర్ రెడీ. మన కుక్కలకి ఏం చెప్పలేము కదా, మీరేం కరవద్దని, మీరేం కరసద్దని చెప్పి కుక్కలకి ఏం చెప్పలేము, ఏమీ చేయలేము. బట్ మన ఛాన్స్ ఉంది, మన సేఫ్టీ మనం కాపాడుకోవచ్చు. సరే, అవి కరిపించుకోకుండా. సో అది మెయిన్ వచ్చి అది. ఇంకోటి వచ్చి ఒక పాయింట్ చెప్పాను అనుకుంటా, భయపడకూడదు. గెల కరుస్తున్నా గట్టిగా మనం అరిచి దూరం నూకేయాలి. ఇది మన చేతులకి తగ్గట్టుగా మన చేతులతో ఉండేటు. ఇంకోటి ఏంటంటే, అందుకు మిమ్మల్ని 2 కుక్కలు 3 కుక్కలు కలుస్తున్నాయి, కింద పడిపోయినారు ఇలా అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మీరు ఏడుస్తున్నారు కానీ ధైర్యం చేయట్లేదు. అప్పుడు మీ చుట్టూ ఉన్న పరిసరాలు చూడాలి. హెల్ప్ అని కూడా అడగాలనుకోండి, అది కూడా అడగాలి. బట్ మీ చుట్టూ ఉన్న ఏమైనా థింగ్స్ చిక్తాయా, ఇట్లా ఏమైనా చిక్తే కొట్టడం అలా చూడాలి ఫస్ట్.
హెల్ప్ అన్నా ఇప్పుడు ఎవరు కొంతమంది వస్తారు, కొంతమంది కూడా బొమ్మలు చూసినట్టు చూస్తారు, అంటే వీడియోలు తీస్తున్నారు. ఈ కాలం ఎలా అయిందో తెలుసు కదా. అంత తొందరగా వచ్చి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరో, అప్పుడు వీరికి ఎలా దొరికితే మీ లక్ అనమాట. ఎవరు రాకపోయారు 3 నిమిషాలకి. ఆ 3 నిమిషాల లోపల చాలా కొరికేస్తాయి అనమాట. సరెండర్ కావద్దు, సరెండర్ అస్సలు కావద్దు. అదే సరెండర్ మీన్స్ ఇది ఫస్ట్ పాయింట్ కొంచెం రిలేటెడే. మన గొంతులో మాత్రం ఆ ధైర్యము, ఆ సాహసం కంపల్సరీ పోరాడాలి. అరసకూడదు, ఏడ్చుకునేది ఫస్ట్. మగాళ్ళం చేసుకెరత్ పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా పోరాడమే మన కర్తవ్యం. ఇదే అండి నాకు తెలిసి. ఇంకొంచెం ఎక్కువ లెంత్ ఏం అనుకుంటా ఈ వీడియో. ఇంకా ఏం చెప్తున్నానంటే నేను ఒక 2 ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను చిన్నప్పుడు చేశాను కుక్కలతో. నాకు కుక్కలు అంటే భయమైంది స్వామి. కుక్కలు అంటే భయం నాకు. ఇంకా మరి నేను కుక్కలు వస్తే రకంగా చూస్తానంట, కుక్కలకు ఒక రకంగా మా ఫ్రెండ్స్ చెప్పారు. సరే నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను అరౌండ్ 8th ఆ మధ్యలో ఉంటాయి, 8th స్టాండర్డ్లో. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. సో ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ రన్నింగ్ వెళ్తాం. సో నేను ఆ టీమ్మేట్స్ని పిలిచి రావడానికి వెళ్ళాను. 5 మస్క్లోనే. అంతే కదా, మొబ్బులు వెళ్ళాము, కుక్కలు బాబు నడిచినాయి, ఇట్లా బాగా కొరికేసినాయి. అదొక ఇన్సిడెంట్. నెంబర్ 2 ఇన్సిడెంట్ వచ్చి నేను అనంతపురం ఉన్నప్పుడు ఒకటి నైట్ షిఫ్ట్ వర్క్ చేశాను. సో 3:30కి అలా మధ్య నేను ఇంటికి వచ్చేయాలి. సో ఇంటికి వచ్చేటప్పుడు ఏంటంటే కుక్కలు, వీధి కుక్కలు ఉంటాయి కదా రోడ్లలో తిరిగేటివి. సో ఆ కుక్కలన్నీ సైకిల్ వెళ్తుందిలే, నడుచుకుంటు కదా సైకిల్ వస్తున్నా నా కుక్కలు టప్పుడు నేను ఇంటికి వచ్చేసినాయి. బాబు బయలుదేరు. ఇదొకటి మెయిన్. ఇప్పుడు బైకుల్లో కానీ నైట్ పూట పోయే వాళ్ళకి కుక్కలు చాలా ఇలా ఎన్నికిటి తరుముకుంటూ వస్తాయి. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? అట్ట వెళ్ళిపోయినా సైకిల్లో ఎంత స్పీడ్ పోయినా ఎన్నికిటి వస్తాయి. నేను వెంటనే స్టాప్ చేసి గట్టిగా అరిచాను అనమాట. గట్టిగా అరిచినా వెళ్ళిపోయినాయి అంతే. గట్టిగా అరిచి ఇట్లా యాక్సిడెంట్ అట్లా ఇచ్చినాయి, ఎన్నికి వెళ్ళిపోతాయి ఇంటికి అంతే. ఇది సిచ్యువేషన్ జరిగినాయి. మీకు కూడా మీ లైఫ్లో ఏమైనా జరిగింటే ఒకసారి కామెంట్లో ఒక 2 లైఫ్తో రాసేసేయండి. ఇంకా నాకు తెలిసినంత వరకు ఇలా రక్షించుకోవాలి, ఇలా మనము సేఫ్టీని చూసుకోవాలని చెప్పి నాకు తెలిసిన పైన మీకు చెప్పాను. మీకు నచ్చితే ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళకో మీ ఇంట్లో వాళ్ళకో ఇలా బారిన పడకుండా చూడండి అని చెప్పి నేను అనుకుంటున్నా. అండి ఇంకా అంతే. సో మీరు ఏమన్నా ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, అయితే షేర్ కూడా చేయండి. సో చాలా పుణ్యం ఉంటుంది. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇది 3rd వీడియో ఇప్పటి వరకు. సో నాకు ఇంకా పెద్దగా ఏం రాలేదు సబ్స్క్రైబర్స్, బట్ ఓకే.